Hi students, welcome to physics classes. Now we are discussing about important 2-mark questions from the chapter Kinetic Theory of Gases. ముందుగా వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Now the question is define mean free path. Now when the molecule or atom is moving, the average distance traveled by an atom or molecule without కొలైడింగ్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. అంటే అది కొలిజన్ జరగకుండా ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుందో యావరేజ్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ మీన్ ఫ్రీ పాత్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక కొలిజన్ జరిగింది, ఒక మాలిక్యూల్తో కొలిజన్ జరిగింది. నెక్స్ట్ కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఇంకో మాలిక్యూల్తో కొలిజన్ జరిగింది. అంటే ఈ రెండు కొలిజన్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కూడా మీన్ ఫ్రీ పాత్ అనవచ్చు. అంటే దీని డెఫినేషన్ని 2 వేస్లో చెప్పవచ్చు. కొలిజన్ జరగకుండా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో ఆ డిస్టెన్స్ మీన్ ఫ్రీ పాత్ అనవచ్చు. లేకపోతే రెండు కొలిజన్స్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో దట్ ఈస్ మీన్ ఫ్రీ పాత్ అనవచ్చు. ఓకేనా? దీని ఫార్ములా L = 1/√2 pi n(d²). N means number of molecules per unit volume. D means డయామీటర్ ఆఫ్ ద మాలిక్యూల్, ఏ మాలిక్యూల్ అయితే మూవ్ అవుతుందో దాని డయామీటర్ D. L అంటే మీన్ ఫ్రీ పాత్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఫస్ట్ బాయిల్స్ లా. నౌ బాయిల్స్ లా ఏం చెప్తుందంటే వెన్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. ప్రెషర్ of a given mass is inversely proportional to the volume. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే దానికి ఎక్కువ వాల్యూమ్ ఉందనుకో తక్కువ ప్రెషర్ ఉంటుంది, తక్కువ వాల్యూమ్ ఉందనుకో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇది ఎక్కువైనప్పుడు ఇది తక్కువ, ఇది తక్కువైనప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో మనం ఇక్కడ ఎట్లా రాయొచ్చు అంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఇది ఎప్పుడు పాసిబుల్? టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఇక్కడ ఈ వీనిటి పక్క తీసుకొచ్చామనుకో, ఈ వీనిటి పక్క తీసుకొచ్చి ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ రిమూవ్ చేస్తే మనం కాన్స్టెంట్ తీసుకోవాలి. సో వీ కెన్ రైట్ PV = కాన్స్టెంట్. దిస్ ఈజ్ బాయిల్స్ లా. నెక్స్ట్ వన్ చార్లెస్ లా. ఇప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్. చార్లెస్ లా స్టేట్స్ దట్ అట్ ఏ కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా? అప్పుడు మనం ఎట్లా రాయొచ్చు? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఇది ఎప్పుడు? ప్రెషర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ V/T. ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కాన్స్టెంట్. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. నౌ డాల్టన్ సెడ్ ఇఫ్ యూ టేక్ ఏ కంటైనర్, if it consists of a mixture of non-interacting ideal gases and they have same temperature and volume, then total pressure in the container is equal to sum of partial pressures of individual gases. So if total pressure in the vessel, if you take P, is equal to sum of partial pressure of individual gases, we can take P1 plus P2 plus P3 and so on. Now where P is the
total pressure in the vessel, and P1, P2, P3 are individual pressures. Okay. Next question, when does the real gas behave like an ideal gas? Generally, no real gas is perfect or ideal, but extremely low pressure and high temperature, some real gas behave like ideal gas. Okay. Next question, what is the expression between pressure and kinetic energy of gas molecule? Now, pressure exerted by an ideal gas numerically equal to 2/3 of kinetic energy of the molecule per unit volume of gas. So we can write pressure equal to 2/3 into kinetic energy. Next question, the absolute temperature of a gas is increased by 3 times. What will be the increase in RMS velocity of the gas molecule? Now, if initial temperature is T1, then after increasing its temperature is T2. So, when compared with initial, second time is increased by 3 times. Then can we write T2 equal to 3 into T1? అంటే టెంపరేచర్ 3 times ఇంక్రీజ్ అయింది కాబట్టి T2 ఈక్వల్ టు 3T1 అని రాశా. నౌ ఆర్ఎంఎస్ వెలాసిటీకి టెంపరేచర్కి రిలేషన్ ఏంటి? ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈక్వల్ టు C ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? C1/C2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1/T2 అని రాయొచ్చు. C1/C2 ఈక్వల్ టు T1 ఎంత? ఇనీషియల్ టెంపరేచర్, సో T1 అనే రాసుకుందాం. T2 ఫైనల్ టెంపరేచర్, ఫస్ట్ కేస్ కంటే 3 times ఇంక్రీజ్ అయింది, సో 3T1 అని రాసుకోవచ్చు. T1 క్యాన్సిల్ చేయొచ్చా? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? C1/C2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/3. 1కి రూట్ వాల్యూ 1 కాబట్టి 1/√3 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తాం 1/√3. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో C2 ఈక్వల్ టు √3 C1. When temperature is increased by 3 times, RMS value is increased by √3 times. Increase in the RMS value of gas find చేద్దాం. సో ఎంత ఇంక్రీజ్ అయింది? ఇనీషియల్గా ఉన్నప్పుడు C1, ఆఫ్టర్ టెంపరేచర్ ఇంక్రీజ్డ్ ఇట్ బికమ్స్ √3 C1. సో చేంజ్ ఇన్ RMS వాల్యూ C2 మైనస్ C1 ఈక్వల్ టు C2 వాల్యూ ఎంత? √3 C1 మైనస్ C1. ఓకేనా? ఇప్పుడు √3 వాల్యూ 1.732 C1 మైనస్ C1 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు C1 కామన్ తీసామనుకో 1.732 మైనస్ 1 ఉంటుంది ఇక్కడ, C1 కామన్ తీసాం కాబట్టి. సో ఎంత అవుతుంది? 0.732. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ. సో పర్సంటేజ్ ఎట్లా ఫైండ్ చేస్తాం? చేంజ్ ఇన్ RMS డివైడెడ్ బై ఒరిజినల్ RMS ఇంటూ 100 చేయాలి. చేంజ్ ఇన్ RMS అంటే C2 మైనస్ C1. ఒరిజినల్ RMS ఎంత? C1 ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు చేంజ్ ఇన్ RMS ఎంత? 0.732 ఇంటూ C1 డివైడెడ్ బై ఒరిజినల్ C1. C1 క్యాన్సిల్ చేసేయచ్చా? C1 గెట్స్ క్యాన్సిల్ ఇక్కడ ఇంటూ 100. C1 క్యాన్సిల్ అయింది. 732 ఇంటూ 0.732 ఇంటూ 100 ఎంత అవుద్ది? 73.2%. సో ఇక్కడ వరకు నేను 6 questions డిస్కస్ చేశాను, ఇంపార్టెంట్ 6 questions డిస్కస్ చేశాను. రిమైనింగ్ 6 questions నెక్స్ట్ పార్ట్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.